హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి పులిహోర చూపించబోతున్నానండి. అది కూడా టమాటా పులిహోర చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకే రకమైన పులిహోర కాకుండా ఇలా టమాటా పులిహోర చేసుకోండి. అసలు టేస్ట్ చూస్తే మాత్రం కంపల్సరీగా మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటుందండి ఈ పులిహోర అనేది. అలాగే వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి ఈ టమాటా పులిహోర అనేది. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోతుందండి టమాటా పులిహోర అనేది. ఒక వెడల్పాటి మందపాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి ఆయిల్లో. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 టమాటాలు తీసుకోండి. మంచిగా పండిన టమాటాలు తీసుకోండి. అప్పుడే పులుపు అనేది మనకు తెలుస్తుంది. మీరు రైస్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా టమాటాలు తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి టమాటాలోనే. ఉప్పు మాత్రం వేయకండి, గ్రేవీ లాగా వస్తుంది మనకు. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా మనకు మెత్తబడితే సరిపోతుందండి. జస్ట్ ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది టమాటా. మరీ మెత్తగా ఉడికించుకోని అవసరం లేదండి. చూడండి, నాకు టమాటా అయితే మెత్తబడిపోయిందండి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. ముందుగానే అన్నం వండేసుకోండి, లేదంటే వండిన అన్నం చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అన్నం అనేది కంపల్సరీగా పొడి పొడిగా ఉండాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉండాలండి రైస్ అనేది. అలాగే ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి టమాటా ఉన్న పచ్చిమిర్చి, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేయండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. కంపల్సరీగా టమాటా పచ్చి వాసన పోయేంత వరకు కలపాలండి. అలాగే గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. మనకు అడుగు భాగం అనేది ఈజీగా మాడిపోతుందండి. ఇలా టమాటా పచ్చి వాసన పోయిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని దాంట్లో రసం అనేది తీసుకొని దీంట్లో పోసేయండి. మరీ ఎక్కువగా పోసేసుకోకండి, ఎందుకంటే పులుపు ఎక్కువగా వస్తుంది మనకు. ఆల్రెడీ టమాటాలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా తీసేసుకోండి. అలాగే గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకొని మరిగించుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. దీంట్లో ఉప్పు వేయడం వలన మనకు రైస్కి అనేది బాగా పడుతుందండి ఉప్పు. అలాగే చింతపండు రసానికి కూడా మంచిగా పడుతుంది మనకు పులుపు. ఇప్పుడు ఇలా మరిగించుకున్న తర్వాత అన్నం తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. అన్నం పూర్తిగా పులుపులోకి కలిసేలా కలిపేసుకోండి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేయకండి, సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. మొత్తం కలవాలండి రైస్ అనేది. మనం పులుపు మరిగించుకునేటప్పుడే ఒక వెడల్పాటి కడాయి తీసుకుంటే మనకు కలపడం అనేది ఈజీగా అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. పోపు కోసం అండి ఇది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. మనము ఎప్పుడైనా పులిహోరలో ఆవాలు వేసుకుంటాం కదండి, ఆవాలు అనేది కంపల్సరీగా వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో జీడిపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి పల్లీలు అనేది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి పోపులోనే. ఎప్పుడు కానీ పల్లీలు వేగిన తర్వాతే ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి ఫస్ట్ వేసేదంటే మాడిపోతుంది మనకు ఎండుమిర్చి అనేది. కరివేపాకు కూడా వేసేయండి దీంట్లోనే ఒక 2 రెమ్మల పాటు. కరివేపాకు అనేది క్రిస్పీగా అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పోపులోనే. ఇప్పుడు పోపునంతా ఒకసారి కలిపేసుకోండి. పోపు అయితే ఎంత వేడితో ఉందో అదే వేడితో తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయండి ఇప్పుడు రైస్లో. ఇప్పుడు పోపు అంతా కలిసేలా గరిటెతో కలిపేసుకోండి. లేదంటే చెయ్యి తడి లేకుండా చూసుకొని చేత్తో కలిపేసుకున్నా బాగుంటుందండి, పూర్తిగా కలిసిపోతుంది మనకు. పల్లీలు అన్నంలో వేస్తే మెత్తబడతాయి అనుకుంటే వేరే సపరేట్గా వేయించేసుకొని దీంట్లో కలిపేసుకుంటే కరకరలాడతాయండి మనం తినేటప్పుడు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ టమాటా పులిహోర తయారు చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుందండి.